హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, చాలామందికి తమ ఇన్కమ్ పట్ల ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది అనమాట, ఎమోషన్. కొంతమందికి ఏమో భయం వేస్తుంటుంది ఫస్ట్ వచ్చే వెంటనే, అంటే 1వ తారీఖు రాగానే ఈఎంఐలకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. కొంతమందికి ఓకే, ఇప్పుడు ఇన్కమ్ వచ్చింది, సేవింగ్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అన్నట్టు కొంతమంది చూస్తుంటారు. ఓవరాల్గా వాళ్ళ ఇన్కమ్ మీద ఒక ఎమోషన్ అయితే ఉంటుంది. కరెక్ట్. కానీ ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే చాలా మంది, తక్కువ మందే ఉంటారు. కరెక్ట్. దానికి ఒక్క రీజన్, నాకు ఇంకా ఎక్కువ వస్తే బాగుండు, నా ఇన్కమ్ స్పీడ్గా ఉంటే బాగుండు, ఇన్కమ్ స్పీడ్ పెరగాలి, ఎక్కువ ఇన్కమ్స్ ఉండాలి అనేది. మరి దీన్ని అచీవ్ చేయగలరు అంటారా చాలామంది? యా, లెట్స్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్. మీకు సర్ఫేస్ లెవెల్లో ఉండే రీజన్ కావాలా, రూట్ కావాలా? రూటే. వెరీ గుడ్. చాలామందికి ఇది ఉంటుంది, ఏమంటే ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా నాకు సరిపోదు, ఇంకా కావాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన తప్పు కాదు, ఉండాలి. కానీ ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అనే విషయం మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు కంచం ఉంది, ప్లేట్లో అంతా ఉంది ఫుడ్, నీకేమేమి కావాలి, ఇష్టమైన ఫుడ్ అంతా ఉంది. మళ్ళీ నాకు కావాలి అంటావా? మొత్తం కడుపు నిండా సరిపడా ఫుడ్ ఉంది, నాకు మళ్ళీ కావాలంటావా? అది సరిపోతుందా? సరిపోతుంది కదా. యూ డోంట్ లుక్ ఇన్ టు వేరే వాళ్ళ ప్లేట్లో చూడడం కానీ నాకు మళ్ళీ కావాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే మనకు సరిపడా ఫుడ్ ఉందంటే మనం వీ ఫీల్ సాటిస్ఫైడ్ కదా. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏమొస్తుంది, మన కంచంలో లేనప్పుడు మనం వేరే వాళ్ళ ప్లేట్లో నుంచి చూడాల్సి వస్తుంది, ఇంకా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. సేమ్ వే మన లోపల ఒక ఈ ఎంప్టీనెస్ అనేది ఉంటుంది, వాయిడ్ అంటారు. VOID, వాయిడ్. ఖాళీ అనా? ఎస్, ఖాళీ, ఎంప్టీనెస్. ఈ ఎంప్టీనెస్ని ఫిల్ చేసుకోవడానికి మనం వి గెట్ ఇన్ టు డ్రగ్స్, వి గెట్ ఇన్ టు మనీ, వి గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్, మల్టిపుల్ రిలేషన్షిప్స్, ఎడిక్షన్స్. డబ్బు అడిక్షన్ అనేది ఇది ఒక భయంకరమైన పెద్ద రోగం. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఒక తృప్తి లేకుండా పోవడం. ఎక్కువ డబ్బు కావాలి అనేది నువ్వు అది పెట్టుకుంటున్నది, అంటే సొసైటీలో ఉండొచ్చు, అంటే డబ్బు ఉండేవాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నవాళ్ళు ఉన్నారు, డబ్బు చాలా లిమిటెడ్గా సంపాదించేవాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, అంటే కంటెంట్గా. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ థింక్ అబౌట్ ఇట్. అంటే నీ మైండ్ సెట్ బట్టి, నీ వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది నీకు నెంబర్ ఆఫ్ కార్స్ బట్టో, లేదంటే నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆర్ క్రోర్స్ బట్టో అకౌంట్లో అది ఉండదు. నీ లోపల సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. కొంతమందికి ఇంత తింటే సరిపోతుంది, కొంతమందికి ఇంత తింటే సరిపోతుంది, కొంతమందికి ఇంత తిన్నా సరిపోదు. సో ఇట్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ లోపల ఫీలింగ్ ఎలా ఉంది. ఈ వాయిడ్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది నేను చెప్తాను. ఇది యాక్చువల్లీ డీపెస్ట్ రూట్ కాజ్ అనమాట. నేను ఈ మధ్యనే రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేశాను. ఇది ఎలా అంటే, మనకి చిన్నప్పుడు ఉంటుంది, మనకి కావాల్సినటువంటి ప్రేమ మన తల్లిదండ్రుల దగ్గర దొరక్కపోయినప్పుడు వి ఫీల్ ల్యాక్. అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లలకి ఏం కావాలి మామూలుగా నీకు తెలుసు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్. సో చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళ మిస్కన్సెప్షన్ ఏమి అంటే, ఫుడ్ అఫ్ కోర్స్, క్లోదింగ్, వాళ్ళకి కావాల్సిన బట్టలు, బొమ్మలు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఎక్కువ బొమ్మలు కొనిస్తే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నామని వాళ్ళ భావన. మంచి స్కూల్లో వేసేస్తే మనకి ఎక్కువ ప్రేమ ఉంటుందేమో అని వాళ్ళ భావన. బట్ దట్ ఈస్ నాట్ ద, అఫ్ కోర్స్ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అ లవ్, బట్ దట్ ఈస్ నాట్ ద లవ్ విచ్ ద బేబీ ఈజ్ ఎక్స్పెక్టింగ్. రెస్పాన్సిబిలిటీ వేరు, లవ్ వేరు. అది రెస్పాన్సిబిలిటీ, డ్యూటీస్ వాళ్ళు చేసే బాధ్యతలు వాళ్ళు చేస్తున్నారు. లవ్ వేరు. ఒక బిడ్డకి ఏం కావాలి అంటే టచ్. ఒక మదర్ నుంచి, ఫాదర్ నుంచి ఒక టచ్ అనేది కావాలి, ఎస్పెషల్లీ ఫ్రమ్ జీరో, పుట్టిన దగ్గర నుంచి కూడా. ఇన్ఫ్యాక్ట్ పుట్టక ముందే కడుపులో మనం 4 నెలల 4వ రోజు మన పిండంలోకి మన ఆత్మ అనేది వస్తుంది. దిస్ ఈజ్ టిపికలీ, బట్ ఇట్స్ నాట్ లైక్ ఇది కంపల్సరీ అని ఏం లేదు. నేను మా మదర్ రూమ్లోకి 2 months అప్పుడే వచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్లో వస్తారనమాట. అది మనం తెలుసుకోవచ్చు రిగ్రెషన్లో.
పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఇన్నర్ చైల్డ్లో మనకు తెలుస్తుంది ఏ మంత్ మనం వచ్చామని. అప్పటి నుంచి కూడా ఆ బేబీకి లవ్ కావాలి, క్వాలిటీ టైం కావాలి, ప్రేమ కావాలి, నర్చరింగ్ కావాలి. మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తాం, అది ఇవ్వం. ఓన్లీ క్వాలిటీ టైం అంటాం. హాఫ్ అన్ అవర్ అయితే మా పిల్లోడితో నేను స్పెండ్ చేస్తున్నా, బట్ దే నీడ్ క్వాలిటీ టైం యాజ్ వెల్. సో అప్పుడు చిన్నప్పుడు జరిగిన డ్యామేజ్ వాయిడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనకు ఫిల్ కాంది ఇప్పుడు ఏం చేస్తారు, పెద్దయ్యాక గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, నాకు నా గర్ల్ ఫ్రెండ్ నాతోనే మాట్లాడాలి, ఇంకెవ్వరితో మాట్లాడొద్దు, ఇంకెవరితో కూడా చాట్ చేయకూడదు. ఓకే, నా హస్బెండ్ నాతోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. సో ఇలా వాళ్ళు ఇంకా ఇది ఒక రకం అయితే, ఇంకొక రకం ఏమంటే డబ్బు పిచ్చి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎంత వచ్చినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎంతసేపు దాని వెనకాల వెంపర్లు పడడమే సరిపోతూ ఉంటుంది లైఫ్ లాంగ్ కూడా. సో ఇలా ఇంకొకరికి గ్యాడ్జెట్స్ పిచ్చి. ఎంత మంచి గ్యాడ్జెట్స్ ఉన్నా ఇంకా కొత్తది కావాలి, లేదంటే కార్లు పిచ్చి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, బట్టలు ఎన్ని ఉన్నా సరిపోవు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో ఎంత కాటికి ఇంట్లో ఎంత ఫిల్ చేయాలనే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకు, ఈ వాయిడ్ని ఫిల్ చేయడానికి ఎక్స్టర్నల్గా వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ వాయిడ్ అనేది మనకి ఫిక్స్ అవుతుందో ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ థింగ్స్ మీద మనకి ఎక్కువ పిచ్ ఉండదు. ఎప్పుడైతే మనకు ఆ పిచ్ ఉండదో డబ్బులు వస్తుంది, మంచి రిలేషన్షిప్స్ వస్తుంది, వాల్యుబుల్ రిలేషన్షిప్స్ వస్తుంది, అంటే మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ లైక్ ఓకే ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ అట్లా కాకుండా, బట్ who understands you, who be with you forever and even in the tough times. మనకు మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ చూసుకుంటే మంచి టైంలో ఉంటారు, ఏమైనా కష్టకాలం వచ్చిందంటే టాటా బాయ్ బాయ్ అని చెప్పేస్తారు. అలా కాదు, రిలేషన్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ విత్ ఈచ్ అదర్ ఈవెన్ ఇన్ ద టఫ్ టైమ్స్. ఐఎమ్ దేర్ ఫర్ యూ. అటువంటి ఒక మంచి రిలేషన్షిప్స్ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఆ వాయిడ్ని మనం ఫిక్స్ చేసినప్పుడు. సో ఇవన్నీ తెలియదు కదా వీళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. ఫర్ దాట్ ఓన్లీ దే నీడ్ థెరపీస్, ఇలా థెరపీస్ చేసుకోవడం, లేదంటే కోచింగ్ తీసుకోవడం. రైట్గా చేసుకున్నట్లయితే ఇన్కమ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. దిస్ ఈజ్ ద రూట్ కాజ్. ఇది రూట్ని మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఊరికే మీరు అఫర్మేషన్ చెప్తున్నారు అంటే పైన లెవెల్లో అంత జరగదు. అందుకే చాలామందికి ఆల్రెడీ విన్నారు, మన దగ్గర కావచ్చు బయట కావచ్చు, చాలామంది స్పీకర్లు మాట్లాడుతూ ఉంటారు, విన్నారు, వాళ్ళు ఆల్రెడీ రాశారు. దాట్స్ వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అఫర్మేషన్స్తో. ఎందుకంటే ఇది డీప్ రూట్ కాజ్. వాయిడ్ని మనం ఫిక్స్ చేసుకోవడం అనేది తెలీదు. ఎప్పుడైతే వాయిడ్ ఫిక్స్ అవుతుందో మనీ విల్ ఫ్లో, ఇన్కమ్ అనేది డిఫరెంట్ లెవెల్లో మనకు వస్తుంది, ఆపర్చునిటీస్ అన్నీ మనకి వస్తుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇన్కమ్ ఇంకా ఎక్కువ స్పీడ్లో రావాలి అంటే ఎక్స్టర్నల్గా వాళ్ళు ట్రై చేసేది ఉన్న మనీకి కృతజ్ఞత భావంతో ఉండడం. లేని దానికి మనం బాధపడుతూ కూర్చోవడం కన్నా ఉన్న డబ్బుకి మనం కృతజ్ఞత ఉండడము. మళ్ళీ మనీ బిహేవియర్ మీకు చెప్పాను, మనీ ఈజ్ ఆల్ అబౌట్ సైకాలజీ. మన రిలేషన్షిప్స్ కూడా అంతే, సైకాలజీ ఇట్స్ ఆల్ అబౌట్. సో మన డబ్బులు ఉండేటప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాం. చాలామంది ఏంటి డబ్బు లేకుంటే గజగజ వణికిపోతుంటారు. అంటే ఏంటి, డబ్బు వీడి లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. దట్ ఈజ్ రాంగ్. డబ్బుని మనం కంట్రోల్ చేయాలి. మనం సృష్టించింది కదా అది. డబ్బు మనల్ని సృష్టించలా, మనము డబ్బుని సృష్టించాం. అలాంటప్పుడు డబ్బు ఉన్నప్పుడు మనం హైగా ఫీల్ అవుతాం, డబ్బు లేనప్పుడు లోగా ఫీల్ అవుతాం. దట్స్ రాంగ్ కదా. సో అటువంటి బిహేవియర్ని మనం ఫిక్స్ చేయాలి. డబ్బులు ఉన్నా లేకున్నా బ్యాలెన్స్ స్టేట్లో ఉండడం. డబ్బులు లేని వాళ్ళని చూసి వీడేంటి డబ్బులు లేవు అలా చీప్గా మాట్లాడడం అది తప్పు. డబ్బులు ఉండేవాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం, డబ్బులు లేని వాడికి చాలా చీప్గా, అలా కాకుండా అందరికీ బ్యాలెన్స్డ్గా ఉండడం. ఎప్పుడైతే ఇటువంటి ఒక క్యారెక్టర్ మనం బిల్డ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అప్పుడు డబ్బుకి మన మీద ప్రేమ పెరిగి మన దగ్గరకు వస్తుంది. లేదంటే వీడికి ఏంటి ఇంత ఈగో ఉంది అని డబ్బు రాదు, వెళ్ళిపోతుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మోర్ దెన్ ఈ సర్ఫేస్ లెవెల్ సొల్యూషన్ ఇచ్చారు, అలాగే రూట్ కాజ్ కూడా చెప్పారు. డెఫినెట్లీ నా మెయిన్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎప్పుడు రూట్ కాజ్ నుంచి సాల్వ్ చేస్తేనే ఈజీ అవుతుంది. అవాయిడ్ అయి ఉండొచ్చు, అందులో మీరు చెప్పిన కాన్సెప్ట్ విషయాలు అయి ఉండొచ్చు, అండ్ పాస్ట్ లైఫ్ సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు. చాలా చాలా డీప్ సబ్జెక్ట్ అనేది అయితే ఉంది. మోర్ దెన్ సర్ఫేస్ లెవెల్ సొల్యూషన్ కంటే కూడా డీప్ లెవెల్ అనేది చాలా వరకు ఒక పెద్ద సొల్యూషన్ అవుతుంది మనందరికీ కూడా. సో దానికి సంబంధించిన వివరాల కోసం
ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మ్యామ్ ఒక ఫ్రీ క్లాస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మీరు ఇటువంటి సమస్యలతో మీరు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్లయితే ఆ ఫ్రీ క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ దానికి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడం ద్వారా ఆ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. స్టిల్ మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నాయనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి టీం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.